హాయ్ హలో వనకం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఎన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మనం చేసేది టమాటా రసం. రసం ఏంటి? యూజువల్గా మనకు ప్యాకెట్లు దొరుకుతాయి, అంటే సూపర్ మార్కెట్లో రెడీమేడ్ పౌడర్లు దొరుకుతాయి, లేదా మనం ఎక్కడి నుంచైనా కొనుక్కొని రావచ్చు. ఎందుకండి భలా మిస్టర్ బ్రహ్మచారి మీ ఎదురుగా ఉండగా మనం రసం ఎలా తయారు చేస్తామో అది భలా దీనికి ఎలాలో చూపిస్తా. ఈ రసంకి రకరకాల పేర్లండి. అఫ్కోర్స్ పుట్టింది చెన్నై, తమిళనాడులో. అఫ్కోర్స్ అక్కడ రసం అంటారు, కానీ తెలంగాణలో చారు అంటాం. మనం ఈ చారును కూడా రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ రసాన్ని మన తెలుగు వాళ్ళు ఎంత ఆదరిస్తారంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా. అంతెందుకండి, ఇది తరతరాలుగా ఒక క్రీస్తుపురం నుంచి రసం అంటే మన తెలుగు వాళ్ళకి ఎంత ఇష్టం అంటే వా. దీంట్లో ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ అదే కాకుండా యూజువల్ గా మన ఇంట్లో ఏమి లేనప్పుడు రసమే ప్రిఫర్ చేస్తారు. అన్నం వద్దు, కూర వద్దు, పప్పు వద్దు, ఒక రసం ఒక గ్లాసులో పోసుకొని తాగినా సంతోషంగా ఉంటది, హాయిగా ఉంటది. ఇప్పుడు ఈ రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు ఏమేమి కావాలో చెప్తా. ఎండిమిరపకాయలు, కరివేపాకు, మినపప్పు, ధనియా, మిరియాలు, జీరా, కందిపప్పు. చాలండి. ఇంకా ఇవి ఉంటే మనము రసం ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. రసంకి కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్, అండ్ ఇది ఆన్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ రెడ్ చిల్లీస్, ధనియాలు, మిరియాలు, మినపప్పు, కందిపప్పు, జీరా. ఇందులో నేను ఇంకా ఆయిల్ ఎందుకు వేయలేదని మీరు అనుకుంటున్నారు కదా. ఇది కొంచెం లైట్ గా ఫ్రై చేసి మనం గ్రైండింగ్ చేయాలండి, పొడి చేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకేస్తా. ఆహా, చూసారా ఆ వాసన, ఆ సువాసన ఎలా మెల్లిగా వస్తుందో. ఇది నేను ఇప్పుడు ఆఫ్ చేసుకుంటా. ఒక ప్లేట్ తీసుకుంటా. ఒక ప్లేట్ తీసుకొని దీని మీద వేసుకుంటా. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి, యూజువల్ గా ఇది మనము పౌడర్ చేయాలి. పౌడర్ యూజువల్ గా మనం ఇంట్లో ఏం చేస్తాము, గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే ఆ బ్లేడ్ సకాసక్ అన్నిటి కట్ చేసేస్తుంది. అందులో ఉన్న ఫ్లేవర్స్ అందులోనే లాక్ అయిపోతాయి. ఒక ట్రెడిషనల్ మెథడ్ ఉందండి. యూజువల్ గా ఈ ట్రెడిషనల్ మెథడ్ ఎక్కడి నుంచో తరతరాల నుంచి వస్తుంది. అది ఏందో కాదండి, దంచవే నేనత్త కూతురా. ఏంటి పాట పాడుతున్నా అనుకున్నారా? ఇది ఇలాంటిది ఒకటి గుర్తుందా? దంచు దంచు బాగా దంచు. ఇప్పుడు నేను ఇది ఇందుట్లో వేస్తాను. ఇప్పుడు యూజువల్ గా ఇది డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. యూజువల్ గా మన ఇంట్లో చూసాం కదా, ఇంత కొంచెం పెద్దవి, అంటే మన ఊర్లలో పెట్టి దంచుతుంటారు. టోటల్ గా పౌడర్ అయ్యే అవసరం లేదు. కొంచెం గరగ్గరగా కొంచెం ఉంటే చాలు. ఇది ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు నేను ఇది ప్లేట్లు వేసి మీకు చూపిస్తానే ఎలా ఉంటుందో. చూశారు కదా, ఆ ఫ్లేవర్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పౌడర్తో మనము రసం ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తా. ఇప్పుడు రసం ఎలా చేయాలో నేను మీకు చూపిస్తా. ఒక సాస్ ప్యాన్ తీసుకోండి.
సాస్ ప్యాన్ లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు. యూజువల్ గా మనము కొత్తిమీర కొంటాం కదండి, కొత్తిమీర కొని పైన భాగమే మనం వాడతాం, చాలా మంది కింద భాగము పడేస్తా ఉంటారు. భలా మిస్టర్ బ్రహ్మచారిలో నా స్టైల్లో చారు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, జస్ట్ ఫాలో అండి. కొత్తిమీరకు వేర్లు, రూట్స్ అన్నమాట, ఇవి కూడా వేసాను ఇందులో. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా పిసకండి. చూడండి, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి చింతపండు రసం ఇందులో వేస్తా. వెరీ గుడ్. ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసుకుంటా. ఇది మనం బాయిల్ చేసేటప్పుడు వాటర్ బాయిల్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ లోనే బాయిల్ చేద్దాం. ఎందుకంటే ఈ చింతపండులో ఉన్న ఆ టాంజీనెస్, ఆ పులుపు కొంచెం ఉంటది కదా, అది టోటల్ గా బయటకు వచ్చేసి రసంలో కలిసిపోవాలి. కొంచెం నీళ్ళు పోస్తా, రసమే కదా. ఇది పోసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటా. ఇది నేను యూజువల్ గా లో ఫ్లేమ్ లో కూడా చేయొచ్చు, కానీ హై ఫ్లేమ్ లో చేసే కారణం మీకు ఇందాకే చెప్పాను. ఇందుట్లో ఉన్న ఆ చింతపండు పులపదనము మెల్లిగా స్ప్రెడ్ అయిపోతుంది, ఆ పచ్చి వాసన కూడా మాయం. అండ్ ఇది కొంచెం మరగనివ్వండి. చూసారు కదా, ఇది బాయిలింగ్ వచ్చేసింది. నేను కొంచెం ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకుంటా. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో ఇందాక కందిపప్పు కంటైనర్లో ఉడకబెట్టాను. సో పైన తేలిన వాటర్ అదే ఇది, అది తీసుకున్నాను. ఎందుకబ్బా ఈ వాటర్ తీసుకున్నాం అనుకుంటారు కదా, ఐ విల్ టెల్ యూ ద టెక్నిక్. ఒక స్పూన్ తీసుకోండి. ఇందాక మనము దంచుకున్నాం చూడండి, 2 స్పూన్స్ వేసి మిక్స్ చేసుకోండి. చూసారా, బాగా బాయిలింగ్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టెక్నిక్ ఉందండి. నేను ఇప్పుడే ఒక 2 సార్లు తిప్పుకొని ఈ వాటర్ అంటే కందిపప్పు వాటరు మిక్స్డ్ విత్ మన దంచిన పొడి అది వేసి ఒకటే ఒకసారి తిప్పుకుంటాను. కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇది ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇందాక మనము కందిపప్పు వాటర్ వేసాం కదా, ఆ కందిపప్పులో బేసిక్లీ ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇందుట్లో ఉన్న టోటల్ ఇంప్యూరిటీస్ అన్నిటిని బాటంకి తీసుకెళ్ళిపోతుంది. అండ్ మనము ఈ కందిపప్పు వాటర్ ప్లస్ మనం దంచిన పొడి మిక్స్ చేసి ఇందులో వేసాం కదా, వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే ఇప్పుడు టోటలీ అన్ని మసాలాలు కలిసి ఒక అద్భుతమైన రసానికి రెడీ అయిపోతుంది. ఇది నేను పక్కన పెట్టుకుంటా, జాగ్రత్తగా ఉంటాను, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. ఇది ఇక్కడ పెట్టేసి కేర్ఫుల్గా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుంటా. తాలింపు వేయాలి కదా, ఇది సిమ్లో పెట్టుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి అయిపోయింది. కొంచెం వేడి కానివ్వండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, ఎండుమిరపకాయ, గార్లిక్, తర్వాత కరివేపాకు. ఇది చూడండి, ఈ గార్లిక్ వేసినందుకు ఆ టేస్ట్, ఆ గీ వల్ల టోటల్ గా స్మెల్ మారిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మెల్లిగా ఇక్కడ తీసుకొచ్చి పెడతా. పెట్టేసి దీంట్లో తాలింపు, చూసారా సౌండ్ ఎలా వస్తుందో, వెరీ గుడ్. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర అండ్ చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి.
గ్రేట్ చేసుకున్న కొబ్బరి ఇందుట్లో వేసి అలా వదిలేస్తే రసం తయారు. టమాటా రసం తయారు చేయ విధానం. ముందుగా ఒక పెనంలో ధనియాలు, మిరియాలు, మినపప్పు, కందిపప్పు, జీలకర్ర వేసి వేయించుకుని ఆ తర్వాత దంచుకుని రసం పౌడర్ తయారు చేసుకోవాలి. ఒక కడాయిలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేర్లు, పసుపు, ఉప్పు వేసి పిసుకోవాలి. దానిలో చింత పులుసు మరియు వాటర్ పోసి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత ఉడికిన వాటర్ లో 2 స్పూన్లు రసం పౌడర్ వేసి దించుకోవాలి. నెయ్యిలో గాని నూనెలో గాని తాలింపు వేసుకొని కొత్తిమీర మరియు కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే టమాటా రసం రెడీ. ఇది రెసిపీ ఏందో తెలుసా? వంకాయ పకోడా వేపుడు కర్రీ. ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. దాంట్లో మనం చేసేది ఒక చిన్న బ్యాటర్. మనకు కావాల్సింది బేసిన్ పౌడర్ అండ్ వాము. దీంట్లో కొంచెం మనం ఉప్పు వేస్తాము. దానికన్నా ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇది ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి మనం మూమెంట్ ఇచ్చుకుందాం. ఎంటీ బౌల్లో బేసిన్, వాము, రైట్. దీంట్లో కొంచెం ఉప్పు. యూజువల్గా చాలా మంది కారం కూడా వేసుకుంటారు, కానీ వద్దండి. అండ్ ఇంకోటి గమనించారా, నేను ఇందుట్లో సోడా వేయట్లేదు. సోడా వేస్తే దాని ఎఫెక్ట్ టోటల్గా మారిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్, దీన్ని మిక్స్ చేసుకుందాం. ఈ వాముతో ఒక అడ్వాంటేజ్ ఉంది తెలుసా అండి, ఎందుకంటే ఇది మంచిగా కోటింగ్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత టేస్ట్ ఆ వాము వల్లే కొంచెం ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా, సరిపోతుంది. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ నాకైతే ఇది సరిపోయింది. బాగా మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ డన్. ఇది ఇప్పుడు మనము వంకాయలను కరెక్ట్గా ఈ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకోవాలి మీకు తెలుసు కదా. మనము వేరే ఎపిసోడ్స్లో ఒక స్లైసర్ వాడాను, స్ట్రెడర్ లాంటిది. సటాక్ సటాక్ సటాక్, లేదా మనం చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. చేత్తో అంటే మన చేత్తో కాదండి, ఒక మంచి కత్తి తీసుకొని సన్న సన్నగా కట్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సినవి. యూజువల్గా చాలా మంది లావ్ కట్ చేస్తారు, అలా వద్దు. ఎందుకంటే తినేటప్పుడు మనకు టోటల్గా అన్ని ఫ్లేవర్స్, అన్ని రకాల రుచులు నోట్లో ఉండాలి. డైరెక్ట్ కొంతమంది వంకాయ తింటారు, నాకు అలా అలవాట్లేదు. అయితే నేను ఈ వంకాయలను నీళ్ళలో కొంచెం పెట్టుకున్నాను. యూజువల్గా మనము వంకాయలైనా ఆలు అయినా కట్ చేసి కొంచెం నీళ్ళలో అట్లా సోక్ చేసుకుంటే ఆ ఫర్మ్నెస్, ఆ మాయిశ్చర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు మనం ఏదైతే కట్ చేసామో పేపర్ ప్లేట్లో వేస్తాం. పేపర్ ప్లేట్ అంటే మనము సమోసాలు అవి ఇవి తింటాం కదా, ఆ ప్లేట్లు కాదండి. ఒక ప్లేట్లో పేపర్ వేసి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఇవి డ్రై అయిపోయినట్టే. డ్రై అయిపోయిందంటే ఆ వెట్నెస్, ఆ మాయిశ్చర్ అంతా పక్కకి వెళ్ళిపోయి ఒట్టి బ్రింజాల్, ఒట్టి వంకాయలు మిగులుతాయి. ఇప్పుడు ఇవి డ్రై అయిపోయినట్టే కదా, ఇందుట్లో వేసుకుందాం. చూసారా, గుడ్ క్వాలిటీ పేపర్ నాప్కిన్ వీటికి అంటుకోదు. ఇప్పుడు ఇది మనము మంచిగా మిక్స్ చేసుకుంటాము. దిస్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కోట్ అయింది. చూస్తున్నారా, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, అటు ఇటు. ఇంకోటి కూడా చూపిస్తాను, మంచిది పెద్ద పీస్. చూడండి, అటు ఇటు మంచిగా కోట్ అయింది కదా. ఇప్పుడు వేడి వేడి నూనెలో ఫ్రై. అంత ఒకటేసారి వేస్తే ముద్ద ముద్దగా పడుతుంది, అందరు గట్టిగా అంటుకుంటారు. మనము సెపరేట్గా ఒక్కొక్కటి వేసుకుందాం.
జల్లెడ లాంటిది ఒకటి తీసుకొని లైట్గా తిప్పుకోవాలి. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇందులో మనం ఇందాక వాము వేసాం గుర్తుందా? ఆ వాము ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, అక్కడక్కడ కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ అలా తీసుకొచ్చేసి ఫ్రై కూడా చేసేసుకొని, ఫ్రై అంటే అలా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ రెడీ అనుకోవాలి ఒక విధంగా. కానీ మనం చేసేది వంకాయ పకోడా వేపుడు కర్రీ. ఇది ఇంకొక 10-15 సెకండ్స్లో రెడీ అయిపోద్ది. ఇంత లోపల నేను రెడీ చేసేసుకుంటా. పాత పేపర్ చూడండి ఎంత వెట్టుగా ఉందో, ఇది పడేద్దాం. పడేసి నీట్గా తుడుచుకొని ఇక్కడ పెడదాం. పెట్టేసి ఫ్రెష్ పేపర్ యూజువల్గా చాలా మంది న్యూస్ పేపర్స్ వాడుతున్నారు. వాడకండి, ఎందుకంటే దాని మీద కెమికల్ ప్రింట్ ఏవేవో ఉంటాయి. ఇప్పుడు ఇది తీసేసి ఇందుట్లో వేస్తాం. అలాగే కొంచెం వేడిగా ఉంది కదా, జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటా. పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని ఆన్ చేసుకుని ఇందులో కొంచెం ఆయిల్, చాలు. దీన్ని కొంచెం మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. అండ్ గరిటె రెడీగా పెట్టుకోవాలి. యూజువల్గా చిన్న టెక్నిక్ చెప్తానండి. చాలా మంది ఇవి చూడండి, ఈ గిన్నెని ఇట్ ఈస్ యాక్చువల్లీ కోటెడ్ అనమాట. టెఫ్లాన్ కోటెడో నెఫ్లాన్ కోటెడో ఏదో అంటారు సైంటిఫిక్గా. మనం బ్యాచిలర్స్ పెద్దగా అంత తెలీదు. టెక్నిక్ ఏంటంటే ఇట్లాంటి కడాయిలు వాడేటప్పుడు స్టీల్ అట్లాంటి గరిటెలు మాత్రం వాడకండి. ఏమవుతుందంటే మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఇది ఇట్లా రాసుకున్నప్పుడు గీరుకుంటుంది. బాగా గీరుకొని ఆ చక్కటి నాన్ స్టిక్ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది ఎగిరిపోతుంది, ఎక్కువ కాలం పనికిరాదు. ఇది ఇప్పుడు రెడీ. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఆవాలు, శనగపప్పు, నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు, తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం అలా తిప్పుకొని ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు వేస్తాం. కొంచెం మిక్స్ చేసుకొని మిర్చి పౌడర్, ఇందులో వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కరివేపాకేసాం. కరివేపాకేసాము. ఇప్పుడు చూడండి టప్ప అంట సౌండ్. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, యూజువల్గా ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేస్తారు. నేను ఒకటి ధనియా పౌడర్ వేస్తాను. అండ్ గరం మసాలా పౌడర్, ఇప్పుడు ఇది బాగా వేయించుకొని చూస్తున్నారా, టోటల్గా ఈ ఆయిల్ వేసి ఇవన్నీ వేసి కొంచెం మిక్స్ చేసేసరికి అన్ని అందరు దగ్గర వచ్చారు. ఇప్పుడు ఇందులో ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలు వేసి టాస్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, దీన్ని టాసింగ్ కొంచెం డిఫరెంట్గా చేసాం.
బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ప్లేటింగ్. ప్లేట్ ఇక్కడ పెడతాను. పెట్టేసి ఇందులో ఆల్రెడీ నేను కుక్ చేస్తున్న రైస్ రెడీ. తర్వాత గుర్తుందా, మనము రసం చేసేటప్పుడు కందిపప్పు వాటర్ వాడాం. అలాగే ఆ కందిపప్పు ఇది నేను ఇందులో కొంచెం గీ వేసాను. ఇందులో ఇంకొంచెం గీ వేస్తాను. గీ వేసి మిక్స్ చేస్తాను. కొంచెం ఉప్పు కూడా వేస్తాను. ఒక విధంగా ఇది చెప్పాలంటే ముద్దపప్పు. ఇది స్లైట్గా ఇదేసి తర్వాత ఒక టాంగ్ తీసుకుందాం. టాంగ్ తీసుకొని యూజువల్గా ఫారెన్లో అయితే ఎక్కువ టాంగ్సే వాడతారు. కొంచెం వేడిగా ఉంది కదా, కేర్ఫుల్గా ఇదేసి ఇప్పుడు రసం. ఒట్టి పైనదే వేస్తున్నా, ఎందుకంటే ఇది చిన్న పిల్లలకి భలే ఇష్టం. ఇది వేడిగా ఉంది. ఇలా పెట్టి దీని మీద కొంచెం కొత్తిమీర వేస్తా. అలాగే దీని మీద కూడా, అలాగే ఇక్కడ కూడా కొంచెం కొత్తిమీర వేస్తా. చూడండి, రసం రెడీ అండ్ వంకాయ పకోడా వేపుడు కర్రీ రెడీ. ఇప్పుడు టైం ఫర్ టేస్టింగ్ మ్యాజికల్ ఫుడ్. యూజువల్ గా అందరు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తుంటారు. ఉద్యోగం వచ్చిన వాళ్ళు పెళ్లి కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ పెళ్లి మరి మనకెందుకు, మనం బ్యాచిలర్స్ కదా. బలా మిస్టర్ బ్రహ్మచారి, నేనైతే మాత్రం ఫుడ్ టేస్ట్ కోసమే వెయిట్ చేస్తాను. అయితే ఫస్ట్ రసం. రసం అంటే నాకు చాలా ఇష్టం అండి. అది కూడా టాప్ లేయర్ రసం అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. లెట్ మీ టెల్ యూ. రోజు మార్నింగ్ ఒక గ్లాసు పొద్దున్నే రసం తాగారనుకోండి, దీనంత టేస్టీ హెల్తీ డ్రింక్ ఇంకెక్కడ లేదని నేను గ్యారంటీగా చెప్తున్నా. యూజువల్గా అందరూ న్యూట్రియన్స్ ప్రోటీన్స్ అంటారు, దీంట్లో కూడా తక్కువేం లేవండి. చూసారా, యూజువల్గా మనం చల్లటి నీళ్ళు తాగితే అలా లోపలికి వెళ్తూ జారుతూ వెళ్తుంటది కదా, ఈ రసం కూడా అంతే. వంకాయ పకోడా వేపుడు కర్రీ విత్ రైస్ అండ్ ముద్దపప్పు. ముద్దపప్పు ఎలా చేయాలో నేను మీకు ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు అసలు డైనమైట్. ఇట్లా తింటూ కొంచెం తాగితే మీ నోట్లో నవరసాలు నవరత్నాలు ఆ ఫీలింగ్ వస్తుంది. వంకాయ పకోడా వేపుడు కర్రీ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి వాము వేసి వాటర్ తో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వంకాయ ముక్కలను ముంచి నూనెలో 2 సార్లు వేయించుకోవాలి. మరొక పెనం తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చిటికెడు ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి పేస్ట్ మరియు కరేపాకు, ధనియా పొడి, గరం మసాలా వేసి వేయించిన వంకాయలను వేసి కొంచెం కొత్తిమీర వేసి కొద్ది సమయం తర్వాత దించుకుంటే వంకాయ పకోడా వేపుడు కర్రీ రెడీ. భలా మిస్టర్ బ్రహ్మచారి, ఎవ్రీ సాటర్డే అండ్ సండే, శనివారం ఆదివారం వీకెండ్ మనకే 12:30 భలా మిస్టర్ బ్రహ్మచారి ఎగ్ బిర్యానీ, సైడ్ గ్రేవీ,